రాము అనే ఒక గుడ్డివాడు ఉండేవాడు. అతడు ఇంటింటికి తిరిగి అడుక్కుంటూ జీవనం గడిపేవాడు. ఒకరోజు ఇంకొక గుడ్డివాడు అడుక్కునేవాడు అయిన వినోద్ను కలిశాడు. ఇద్దరూ కలిసి అడుక్కునేవాడు. వచ్చిన దానిలో మంచి ఆహారం వినోద్ తినేసి మిగతాది పాడైపోయిన ఆహారం రాముకి ఇచ్చేవాడు. అలా రోజులు గడుస్తున్నాయి. రాముకి అర్థమవుతుంది వినోద్ విషయం. ఒకరోజు వినోద్ రాముతో మనం సరదాగా అలా నడుచుకుంటూ వెళ్దాం అని చెప్పి చాలా దూరం మైళ్ళ కొలది నడిపించి ఒక బండరాయి మీద కూర్చోపెట్టి నేను ఇప్పుడే వస్తాను, నా గురించి వేచి ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. చాలా సమయం గడిచింది. వినోద్ వస్తున్న దాఖలాలు కనిపించలేదు. రాత్రి అయిపోయింది. అప్పుడు రాముకి అర్థమైంది వినోద్ ఇంకా రాడని. మెల్లగా నడుస్తూ వెళితే ఎవరో ఒకరు సహాయం చేస్తారని అనుకొని నడవటం మొదలుపెట్టాడు. దురదృష్టవశాత్తు దట్టమైన అడవి మధ్యలోకి వెళ్ళిపోయాడు. హఠాత్తుగా ఏవో అడుగుల శబ్దం వినబడటంతో పొదల వెనుక దాక్కున్నాడు రాము. ఒకవైపు నుంచి నక్క వచ్చింది, ఇంకొక వైపు నుంచి తోడేలు, మరొక వైపు నుంచి ఖడ్గమృగం, మరి చివరకు సింహం కలిసి మిగతా పార్ట్ నెక్స్ట్ షార్ట్లో. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ, డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. For more interesting stories, like, share and subscribe to Magic Tales. Bye guys! రాము అనే ఒక గుడ్డివాడు ఉండేవాడు. అతడు ఇంటింటికి తిరిగి అడుక్కుంటూ జీవనం గడిపేవాడు. ఒకరోజు ఇంకొక గుడ్డివాడు అడుక్కునేవాడు అయిన వినోద్ను కలిశాడు. ఇద్దరూ కలిసి అడుక్కునేవాడు. వచ్చిన దానిలో మంచి ఆహారం వినోద్ తినేసి మిగతాది పాడైపోయిన ఆహారం రాముకి ఇచ్చేవాడు. అలా రోజులు గడుస్తున్నాయి. రాముకి అర్థమవుతుంది వినోద్ విషయం. ఒకరోజు వినోద్ రాముతో మనం సరదాగా అలా నడుచుకుంటూ వెళ్దాం అని చెప్పి చాలా దూరం మైళ్ళ కొలది నడిపించి ఒక బండరాయి మీద కూర్చోపెట్టి నేను ఇప్పుడే వస్తాను, నా గురించి వేచి ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు.